హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. జ్యోత్స్నకి చెమటలు పట్టించిన దీప అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కార్తీక్ దీపలు ఇద్దరు చాలా తెలివిగా ప్లాన్ చేసి మరి జ్యోత్స్న చేత అసలు నిజాన్ని బయట పెట్టించాలని అనుకుంటూ ఉంటారు. అలా ప్లాన్ లో భాగంగా దీప కాఫీని పెట్టుకుని వచ్చి జ్యోత్స్నకి ఇస్తున్నట్లుగా జ్యోత్స్నతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి పెద్దమ్మ గారు, నేను కాల్ మాట్లాడుతూ ఉంటే మీరేంటి అంతలా ఆశ్చర్యపోతున్నారు, అంతలా కంగారు పడిపోతున్నారు, నేనేంటో మిమ్మల్ని వచ్చి అడిగినట్టుగా భయపడిపోతున్నారేంటి అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, ఇప్పుడు నేనేం చేశాను, నేను బాగానే ఉన్నాను కదా, నేనేమీ కంగారు పడడం లేదు, అయినా నా ముందు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటుంది. అప్పుడు దీప, మీకు కాఫీ ఇవ్వడానికి వస్తూ ఉంటే కాల్ వచ్చింది పెద్దమ్మ గారు, అందుకని మాట్లాడుతున్నాను. కాశీ ఈ ఇంటికి వస్తే నాతో మాట్లాడడానికి రావాలి, లేక మా బావతో మాట్లాడడానికి రావాలి. ఇంట్లో కూడా ఎవరితో మాట్లాడినట్టుగా కూడా కనిపించలేదు. కానీ కాశీ ఎవరి కోసం వచ్చినట్టు, ఎవరితో మాట్లాడి వెళ్ళినట్టు అని కావాలని జ్యోత్స్న ముందు అంటుంది. అప్పుడు జ్యోత్స్న, ఈ దీప నేను కాశీతో మాట్లాడడం చూసి కావాలని నా చేత నిజం చెప్పించడానికి ఇలా మాట్లాడుతోందా, లేక రాయి వేసి నా చేత నిజాన్ని కక్కించడానికి మాట్లాడుతోందా అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు దీప, అయినా పాపం కాశీ చాలా కష్టాల్లో ఉన్నాడు పెద్దమ్మ గారు, వాళ్ళ నాన్న ఎటో వెళ్ళిపోయాడు కదా, వాళ్ళ నాన్న కోసం వెతుకుతూ ఉన్నాడు, వాళ్ళ నాన్న ఎప్పుడు తిరిగి వస్తాడా అని పాపం చాలా ఎదురు చూస్తున్నాడు అని అంటుంది. అమ్మగారు, మీకో విషయం తెలుసా, మా దాసుబాబాయ్కి వెళ్ళబోయే ముందు గతం గుర్తుకు వచ్చిందంట అని నేను విన్నాను అని అంటుంది. అప్పుడు ఆ మాట వినగానే జ్యోత్స్న ఆశ్చర్యపోతుంది. ఏంటి, ఆ దాసుకి గతం గుర్తొచ్చిందా అని అంటుంది. జ్యోత్స్న వేసుకున్న లాంటి ఎల్లో కాయిన్స్, కాపర్, సిల్వర్, వైట్, సిల్వర్, పింక్ జ్యువెల్ సెట్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు దీప, అవునంట పెద్దమ్మ గారు, మా దాసుబాబాయ్ తిరిగొస్తే తెలుస్తుంది అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, ఏం తెలుస్తుంది అని అంటుంది. అప్పుడు దీప, అదే పెద్దమ్మ గారు, మా దాసుబాబాయ్ని ఎవరు చంపాలనుకున్నారో, ఎవరు మా దాసుబాబాయ్ తల మీద కొట్టారో అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, నేను ఈ గౌతమ్ గాడి గురించి ఆలోచించి ఆ దాసు సంగతి పూర్తిగా మర్చిపోయాను. వెంటనే ఆ దాసు ఎక్కడున్నాడో పట్టుకోవాలి. నిజంగానే ఈ దీప చెప్పినట్టు ఆ దాసుకి అసలు నిజం గుర్తుకు వస్తే ఇక నా పని అయిపోయినట్టే. ఆ దాసు వచ్చి మా నాన్నకి జరిగిందంతా చెప్పేస్తాడు. అప్పుడు నా కొంప కొల్లేరైపోతుంది. అందరూ కలిసి నేను ఆ దాసుని ఎందుకు చంపాలనుకున్నాను అని నన్ను నిలదీస్తారు. పైగా ఈ విషయం తాత వరకు వెళ్ళినా వెళుతుంది. వెంటనే నేను ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే నేను చాలా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అని కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడు దీప, ఏంటి పెద్దమ్మ గారు, ఏదో వినరాని వార్తని విన్నట్టు అంతలా కంగారు పడిపోతున్నారు అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న తన చెమటలని తుడుచుకుంటూ, నేనా, ఎక్కడ కంగారు పడుతున్నాను అని అంటూ ఉంటుంది. అప్పుడు దీప, లేదమ్మగారు, చూడండి మీకు ఎలా చెమటలు పడుతున్నాయో అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న, నేనేమి కంగారు పడడం లేదు అని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు దీప, నాకు తెలుసు జ్యోత్స్న, నువ్వు ఎందుకు ఇంతలాగా భయపడుతున్నావో, దాసుబాబాయ్ వచ్చి తనని చంపాలనుకుంది నువ్వే అని ఎక్కడ మా నాన్నతో చెప్పేస్తాడేమో అని భయంతో చచ్చిపోతున్నావు కదూ అని అనుకుంటూ ఉంటుంది. ఈలోగా అక్కడికి కార్తీక్ వస్తాడు. కార్తీక్ రాగానే, ఏం మరదలా, ఏమంటుంది జ్యోత్స్న అని అంటాడు. అప్పుడు దీప, ఇంకేమంటుంది బావా, భయంతో చచ్చిపోతుంది. దాసుబాబాయ్ ఎక్కడ వచ్చి తను చేసిన పనిని అందరి ముందు ఎక్కడ చెప్తాడా అని గజగజ వణికిపోతుంది బావా అని అంటుంది. అప్పుడు కార్తీక్, అది సరేలే గాని కాశీ విషయం గురించి ఏమన్నా బయటపెట్టిందా అని అంటాడు. అప్పుడు దీప, లేదు బావా, నేను ఎంత ట్రై చేసినా కానీ అస్సలు బయట పెట్టలేదు అని అంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.